మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. రాష్ట్రంలో రేషన్ బియ్యం 3 నెలల పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కార్డుదారులు చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండు వేసవిలో ఉదయం నుంచే బియ్యం తీసుకునేందుకు అల్లాడిపోతున్నారు. డీలర్లు జనం తాకిడి తట్టుకోలేక టోకెన్లు జారీ చేసి రోజు 40 నుంచి 50 మందికి ఇస్తున్నారు. చాలా మంది రోజుల తరబడి రేషన్ షాపులకు తిరుగుతూ బియ్యం దొరక్క తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగి వెళుతున్నారు. రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం తీసుకోవడం కార్డుదారులకు ప్రహసనంలా మారింది. తరచూ సర్వర్ మొరాయిస్తూ ఉండటం, నెట్వర్క్ సమస్యలతో సరఫరా ప్రక్రియ ఆలస్యమవడం ప్రజలకు పరీక్ష పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి రేషన్ బియ్యం ఒకేసారి అందజేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారుల రద్దీ కనిపిస్తోంది. బియ్యం పంపిణీ ఈ నెల మొత్తం కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు బియ్యం దొరకవనే భయంతో క్యూ కడుతున్నారు. బయోమెట్రిక్ థంబ్ 3 సార్లు తీసుకుని బియ్యం తూకం వేయాల్సి వస్తుండటంతో బాగా ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల స్టాక్ లేదంటూ మూసివేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల డీలర్లు ఒక్కపూట మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. పనులన్నీ మానుకుని గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఉదయం పూట ఎవరు తీయరు షాపు, సాయంత్రం పూట ఒక్క పూటే తీస్తారు. జనాలు కొట్టుకొని వస్తారు. ఇక్కడ 50 టోకెన్లు ఇస్తారు ఇక ఆ రోజు అంతే. అంటే పబ్లిక్ ఒకేసారి చాలా మంది వస్తారని, అంటే 3 months ఒకసారి ఇస్తారు కదా, జనాలందరూ దొరకవని ఎగబడుతారు. పొద్దున్న కూడా తీయాలి కదా, ఒక్క పూటే తీస్తారు. 2 పూట తీస్తే ఇద్దరు కష్టం, ఒక్క పూట అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు 3 months 3 సార్లు పెట్టారు వాటికి మామూలుగా లేట్ ఎక్కువ అవుతుంది. ఇబ్బంది సార్, మరి కష్టం మనకి వేసేదే లేదు కదా సార్. ఆల్రెడీ 3 months కదా ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నమాట. 1 month అయితే ప్రాబ్లం లేదు, 3 months కాబట్టి ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు స్టాక్ అయిపోయిందని చెప్పి మూసేశారు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి స్టాక్ సఫిషియెంట్ గా సప్లై చేసి కంటిన్యూస్ గా సప్లై చేసేటట్టు చూడాలి. క్యూ అయితే చాలా మంది ఉంటున్నారు సార్. 50-100 మంది దాకా తీసుకెళ్తున్నారు రోజు. పొద్దున వచ్చినా సాయంత్రం వచ్చినా అంతమంది ఉంటున్నారు. రష్ ఉంటే 1/2 hour to 1 hour సార్. 3 నెలలకు ఒకసారి ఇచ్చేటప్పటికి ఎక్కువ మంది వస్తున్నారు, అందుకని రష్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సప్లై చేయక ఆపేసేయాల్సి వచ్చింది. సన్నబియ్యం పంపిణీ పథకం కింద ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున 3 నెలలకు కలిపి 18 కిలోల బియ్యం అందిస్తున్నారు. తెల్లవారుజామునే రేషన్ షాపుల వద్ద జనం ఎగబడుతున్నారు. కార్డుదారులను నియంత్రించేందుకు కొందరు డీలర్లు టోకెన్లు అందించి అందుకు అనుగుణంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కోసారి సాంకేతికంగా సర్వర్, నెట్వర్క్ సమస్యలు కార్డుదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కొందరికి వేలిముద్రలు సరిగా పడకపోవడం వల్ల చౌక ధరల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. బియ్యం గురించి వచ్చాను సార్, పొద్దుగాల 3:30కు వచ్చినాం. స్టాక్ సరిగా లేక పాపం ఆయన కూడా ఇస్తున్నాడు, షాప్ అయిన అక్కడ ఏం లేదు, అట్లా మిస్టేక్. ఆయన టైం ఇచ్చేస్తాడు కానీ ఆడ లేదు కదా సార్. ఆయన లేని దానికి ఆయన కూడా ఏం చేస్తాడు, స్టాక్ లేదని. 3 గంటలకు వచ్చి లైన్ పెట్టినా, ఆడబెట్టినా బస్తా. ఇంకా ఎట్లయినా తీసుకొని పోవాలని డ్యూటీ బంద్ చేసుకొని కూర్చున్నా. ఇంకా 3 నెలల అనే వరకల్లా ఎక్కడెక్కడో ఎగబడతారు. నెలలు ఇవ్వడమే అవి బస్సులు తీసుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది. 3 నెలలు ఒకేసారి తీసుకోవాలంటే మేము ఎట్లా తీసుకోవాలి? వారం రోజులు ఇస్తారు, అయిపోయినాయి అంటారు. మళ్ళీ వారం రోజులకి వస్తాయి బియ్యము, అవి తీసుకోవడానికి అయిపోయింది, అప్పుడే డేట్ అయిపోయింది అంటారు. ఈ బియ్యంతో పెద్ద టెన్షన్ ఉంది. 3 నెలలు ఒకేసారి అంటే ఎందుకు ఇస్తారు? ఎండాకాలం అని జనాలకి ఇంకెండలో నిలబెడుతురు. 5 గంటలకు లేవాలి, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, మొగుని చూసుకోవాలి, ఇక్కడ వచ్చి బియ్యం కాడ ఉండాలి. ఆడ మొగడు పిల్లం పంచాయతీలు గొడవలు అదే తప్ప ఏం లేదు. నెట్వర్క్ సమస్యల వల్ల ఈ పాస్ మిషన్ సతాయిస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఒకేసారి జనం ఎగబడ్డం వల్ల తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలకు ఒకేసారి కాకుండా ఏ నెలకు ఆ నెల ఇస్తేనే మేలని కొందరు డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఎండలు ఎందుకంటే ఇక్కడ నీడ ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేదు. 30 వరకు ఏమున్నది, 20 తారీఖు తర్వాత నార్మల్గా అయిపోతుంది. 20 వరకే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది డీలర్. ఎట్ ఏ టైం 3 months పెట్టుమని లెటర్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి, కమిషనర్ గారికి. అది సాధ్యపడలేదు. బియ్యం పంపిణీ మాత్రము బాలేదు. డీలర్లకి స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బంది, రోజు బస్తాలు మోయాలి. పబ్లిక్ కూడా 3 నెలల బియ్యం తీసుకుపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏ నెల బియ్యం ఆ నెల ఇస్తే చాలా మంచిగా ఉంటుంది నా అభిప్రాయం. మేము పబ్లిక్ తట్టుకోలేకపోతున్నాం. టోకెన్ ఇచ్చిన వాళ్ళకి మేము సప్లై చేసుకోవాలి, మాకేం అర్థమైతే లేదు. సందట్లో సడేమి అన్నట్లు కొందరు దళారులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.